హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్కే లెర్నింగ్ స్టూడియో. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి మరియు సర్వీస్ బేస్డ్ కంపెనీకి తేడా ఏంటి, అసలు ఎందుకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి ఎక్కువ శాలరీస్ ఆఫర్ చేస్తాయి అండ్ వర్క్ లోడ్ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది అండ్ కెరీర్ గ్రోత్ లేకపోతే లెర్నింగ్ కానీ అన్ని ప్రోడక్ట్ బేస్డ్లో ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి మేజర్ డిఫరెన్సెస్ అన్ని ఈరోజు డిస్కస్ చేస్తాం అండ్ ముఖ్యంగా ఈ వీడియో చూసిన తర్వాత మనకి ఒక కంప్లీట్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, ఏది బెటర్ అండ్ మన కెరీర్కి మన మన డ్రీమ్స్కి మన గోల్స్కి తగ్గట్టుగా ఏది చూస్ చేసుకుంటే బెటర్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి లేకపోతే సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో కంప్లీట్గా ఒక అవగాహన అనేది అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సర్వీస్ బేస్డ్ కంపెనీ పేరులోనే ఉన్నట్టుగా సర్వీసెస్ ఆఫర్ చేస్తాయి అన్నమాట. ఏదైతే కంపెనీ వాళ్ళ సర్వీసెస్ని ఆఫర్ చేస్తాయో వితౌట్ ప్రోడక్ట్ అన్నమాట. అంటే ఈ కంపెనీస్కి ఎలాంటి ప్రోడక్ట్స్ అనేటివి ఉండవు, అంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ తయారు చేయరు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ తోని వాళ్ళు సర్వీసెస్ ని ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ కానీ, విప్రో కానీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని. సో ఈ కంపెనీస్ అన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నమాట. అంటే వీళ్ళకి ఏ ప్రోడక్ట్స్ అనేటివి ఉండవు, వీళ్ళు ఏ ప్రోడక్ట్ తయారు చేయరు, ఓకేనా. బట్ వీళ్ళ దగ్గర బంచ్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంటారు, ఓకేనా. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డెవాప్స్ ఇంజనీర్స్, ఆపరేషన్స్ ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్, ఇట్లా డిఫరెంట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐటీ ఇంజనీర్స్ అనే వాళ్ళు అయితే ఉంటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కంపెనీ నుంచి ఏదైనా కంపెనీకి సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ కావాలంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలంటే ఒక సినేరియో బేస్డ్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం. సో ఆ ఫ్రెండ్ ఒక క్లాతింగ్ కంపెనీ పెట్టాలనుకున్నాడు, అంటే బట్టలు అమ్మే కంపెనీ పెట్టాలనుకున్నాడు. సో ఆయన బిజినెస్ లైన్ ఏంటి, క్లాతింగ్ ఇండస్ట్రీ, ఓకేనా. సో ఆయనకి ఐటీ కంపెనీ మీద కానీ లేకపోతే సాఫ్ట్వేర్స్ మీద ఎలాంటి అవగాహన ఉండదు. బట్ ఆయన బట్టలు సేల్ చేయాలంటే ఆయనకంటూ ఒక వెబ్సైట్ అనేది ఉండాలి, ఆయనకంటూ ఒక యాప్ అనేది ఉండాలి, రైట్. సో ఇవైతే ఆయన తయారు చేయలేడు కదా. సో దానికోసం సపరేట్గా కంపెనీ అయితే పెట్టలేడు కదా. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. లైక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఆయనకు ఒక వెబ్సైట్ కావాలి అండ్ ఒక యాప్ కావాలి. వీటిని మేనేజ్ చేయడానికి, వీటి ఆపరేషన్స్ ని మేనేజ్ చేయడానికి, సర్వర్స్ ని మేనేజ్ చేయడానికి, ఈ కస్టమర్స్ యొక్క యూజర్ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి అండ్ వాటి నుంచి యూజర్స్ కి ఎవరైతే వాళ్ళ యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి, ఇవన్నిటికీ ఐటీ టీమ్ అనేది కావాలి. సో ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని ఆఫర్ చేస్తాడు కొన్ని కంపెనీస్ కి, లైక్ యాక్సెంచర్ కానీ లేకపోతే విప్రో కానీ, టీసీఎస్ కానీ, వీళ్ళకి ఆఫర్ చేస్తారు అనమాట. సో వాళ్ళు వచ్చి మనం చిట్టి పాట ఎలా అయితే పాడతామో బిడ్ అంటారు కదా, సో బిడ్డింగ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఈ ప్రాజెక్ట్ మొత్తం అంతా ఓవర్ వ్యూ వచ్చిన తర్వాత సో మేమైతే ఇట్లా $1 million మేమైతే $1 million చేస్తామని ఒకడు అంటాడు. ఇంకో కంపెనీ వచ్చేసి $2 million అవుతుంది అంటారు. ఇంకో కంపెనీ వచ్చేసి $3 million అవుతుంది అని చెప్పొచ్చు. సో అప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ క్లాతింగ్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఏ కంపెనీ అయితే బెస్ట్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తారో, తక్కువ కాస్ట్ లో బెస్ట్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తారో వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది ఇస్తారనమాట, ఓకేనా. వన్స్ ఈ ప్రాజెక్ట్ ఆ కంపెనీకి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్కే వచ్చింది అనుకున్నాం. సో అప్పుడు యాక్సెంచర్ ఏం చేస్తుంది, ఆ ప్రాజెక్ట్ తీసుకుంటుంది అండ్ వాళ్ళ క్లయింట్ నుంచి అన్ని ఇన్పుట్స్ తీసుకొని ఆ క్లయింట్కి తగ్గట్టుగా యాప్ని డిజైన్ చేస్తుంది. క్లయింట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా యాప్ని డెవలప్ చేస్తుంది, క్లయింట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వెబ్సైట్ని డిజైన్ చేస్తుంది. అండ్ ఆపరేషన్స్ నుంచి ప్రతి ఒక్కటి డేటా సైంటిస్టులు ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, డెవాప్స్ ఇంజనీర్లు ఉంటారు, క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఈ యాక్సెంచర్ యొక్క ఇంజనీర్స్ అందరూ ఎవరి కోసం పనిచేస్తారు, ఈ క్లయింట్ ఎవరైతే ఈ క్లాతింగ్ కంపెనీ ఉందో ఆ వాడి కోసమే పనిచేస్తారనమాట, రైట్. సో దీన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటాం అనమాట. యాక్సెంచర్ ఏం చేస్తుంది, వీళ్ళ దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు, ఓకేనా. సో వీళ్ళు ఈ క్లాతింగ్ కంపెనీ దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్ సేల్ చేయాలంటే వాళ్ళకి ఐటీ సర్వీసెస్ కావాలి. ఈ ఐటీ సర్వీసెస్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, యాక్సెంచర్ ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీటిని సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటాం అనమాట. అయితే ఇక్కడ పని చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంజనీర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎవ్రీథింగ్ అంతా
సెట్ అన్నమాట. అంటే ప్రతిదీ లైక్ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే, నువ్వు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, లేకపోతే అనలైటిక్స్, డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తీసుకున్నా, అందరూ కరెక్ట్ గా లైక్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, మొత్తం సెట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ అంత కష్టమేమి ఉండదు, ఈజీగానే వెళ్ళిపోతుంది. అండ్ వీళ్ళ మీద అంత ప్రెషర్ కూడా ఏముండదు, చాలా పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది. బట్ సాలరీస్ అనేటివి మాత్రం చాలా తక్కువ ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తో పోల్చుకుంటే సాలరీస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అండ్ పని కూడా కొంచెం మేనేజబుల్ గా ఉంటుంది అనమాట. అండ్ లెర్నింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలో నేర్చుకునేది, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారా, వాళ్ళు కేవలం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మాత్రమే చేస్తారు. వాళ్ళు మిగతా వాటిల్లోకి వెళ్ళరు, మిగతా వాటిల్లో చేతి పెట్టరు. ఓకేనా? సో వీళ్ళకి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ కానీ ఈ లెర్నింగ్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఎందుకు వీళ్ళకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి సాలరీస్ తక్కువ అంటే, ఇప్పుడు ఈ క్లాతింగ్ కంపెనీ ఎవడైతే ఉన్నాడో క్లయింట్, వాడు 100 రూపాయలు సంపాదిస్తే అందులో వాడు ఈ ఐటీ సర్వీసెస్ కి ఎంత వెచ్చిస్తాడు? మహా అయితే ఒక 10 రూపాయలు లేకపోతే 20 రూపాయలు, రైట్? సో ఆ 10-20 రూపాయలు యాక్సెంచర్ కి ఇస్తే ఈ యాక్సెంచర్ ఏం చేస్తుంది? వాడు ఒక 15 రూపాయలు ఎంతో ఎంచుకొని మిగతా 5 రూపాయలు ఇంజనీర్స్ అందరికి పంచుతుంది. సో 100 రూపీస్ ఎక్కడ, 5 రూపీస్ ఎక్కడ? సో అందుకని చెప్పేసి ఇది 2-3 చేతులు మారడం వల్ల చివరికి వచ్చే ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కి చాలా తక్కువలో సాలరీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఈ కంపెనీకి కొన్ని ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయి. ఇందులో ఇంజనీర్స్ కేవలం ఆ ప్రోడక్ట్స్ మాత్రమే తయారు చేస్తారు. ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కంపెనీ తీసుకోండి. గూగుల్ కంపెనీ అనేది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి? జీమెయిల్, యూట్యూబ్, జీ డ్రైవ్, లేకపోతే జెమినై. సో ఈ కైండ్ ఆఫ్ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో, సర్వీసెస్ ఉన్నాయో, ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇవి ప్రోడక్ట్స్ అంటారనమాట. ఈ గూగుల్ యొక్క ప్రోడక్ట్స్ అన్నమాట. ఈ గూగుల్ యొక్క ప్రోడక్ట్స్ ఇవేవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తారు ఇంజనీర్స్. వీళ్ళకి క్లయింట్ ఎవరు ఉండరు, ఇలా చేయండి అలా చేయండి, మాకు ఇలా కావాలి అలా కావాలి అని చెప్పి ఒక క్లయింట్ అయితే ఉండరు. వీళ్ళకి ఓన్లీ కస్టమర్స్ మాత్రమే ఉంటారు, రైట్? సో ఇక్కడ ఇంజనీర్స్ కి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ వీళ్ళ లెర్నింగ్ కూడా ఎలా ఉంటుందంటే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఉన్న వాళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాకుండా డెవలప్స్ గురించి తెలుసుకుంటారు, క్లౌడ్ గురించి తెలుసుకుంటారు, కంప్లీట్ అసలు ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు అనమాట. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉన్న మేజర్ కష్టము ప్లస్ లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ వచ్చేసి ఇదే అనమాట. ప్రతిది ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటారు. కాబట్టి వీళ్ళకి సర్వీస్ బేస్డ్ కంపెనీలో 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందో, ఇక్కడ 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో అంత కష్టం ఉంటుంది, అంత లెర్నింగ్ కూడా ఉంటుంది, అండ్ అంత శాలరీ కూడా ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంటే కంపెనీ వీళ్ళదే, ప్రోడక్ట్స్ వీళ్ళవే, లాభం కూడా వీళ్ళదే, రైట్? వీళ్ళకి ఎక్కడి నుంచో రావాల్సిన పని లేదు. డైరెక్ట్ కస్టమర్స్ కి వీళ్ళకి మధ్య ఇంటరాక్షన్ అంతే. కస్టమర్స్ పర్చేస్ చేస్తారు. సో కంప్లీట్ లాభము కంపెనీకే ఉంటుంది. కంపెనీకి ఎంప్లాయీకి మధ్య ఏ మీడియం లేదు కాబట్టి వాళ్ళకు వస్తున్న లాభాల్లో చాలా వరకు ఎంప్లాయీస్ కి ఆఫర్ చేస్తూ ఉంటారు. స్టాక్స్ పరంగా కానీ శాలరీస్ పరంగా కానీ ఎక్కువలో ఆఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటుంది, వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, లెర్నింగ్ ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గురించి. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే సర్వీసెస్ ఆఫర్ చేస్తారు, వాళ్ళకంటే ఏం ప్రోడక్ట్స్ అనేటివి ఉండవు, రైట్? అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొట్టడం కొంచెం ఈజీయే. ఓకేనా? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే సర్వీస్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. అంటే ఈజీ అని చెప్పను, చాలా మంది బయట ఉద్యోగాలు లేక చాలా కష్టాలు పడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, కంపేర్ చేసుకుంటే ప్రోడక్ట్ బేస్ తో కంపేర్ చేసుకుంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ని క్రాక్ చేయడం అనేది బిట్ ఈజీ. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఫ్రెషర్స్ కి అవకాశాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. బట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కి మాత్రమే అవకాశాలు ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, అందులో అప్లై చేయాలంటే మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మినిమం, రైట్? బట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ఫ్రెషర్స్ డైరెక్ట్ గా కాలేజ్ నుంచి వెళ్ళడానికి ఉంటుంది. అండ్
సర్వీస్ బేస్డ్ కంపెనీలోకి ఎంటర్ అవ్వాలంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అవసరం లేదు. ఒక ఫ్రెషర్ గా వెళ్ళాలంటే కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ అవసరం లేదు. బేసిక్ అవగాహన, బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, బేసిక్ డేటాబేస్ స్కిల్స్, ఇట్లా బేసిక్ అవగాహన ఉండి నేర్చుకోగలరు అని ఇంటర్వ్యూయర్ కి అర్థమైతే, లైక్ ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా లేకపోతే ఏ స్కిల్ ఇచ్చినా ఏ టెక్నాలజీ ఇచ్చినా త్వరగా నేర్చుకోగలరు అనే ధైర్యం ఇంటర్వ్యూయర్ కి మీరు కలిగించినట్లయితే ఈజీగా జాబ్ ని క్రాక్ చేయొచ్చు. బట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో అలా కాదనమాట. మిమ్మల్ని మీరు అన్ని విధాలుగా ఐటీ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకొని ఎడ్యుకేషనల్ పరంగా కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లో కానీ స్కిల్ పరంగా కానీ అన్ని విధాలుగా మిమ్మల్ని మీరు 100% ప్రూవ్ చేసుకొని 200% ఎఫర్ట్స్ ఇచ్చి మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూలో దగ్గర ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ చూసుకున్నా 8 రౌండ్స్ ఉంటాయి. మినిమం 8 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ క్లియర్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మీకు ఆఫర్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ సర్వీస్ బేస్డ్ లో అన్ని ఇంటర్వ్యూస్ ఏముండవు, ఒక 2 ఆర్ మ్యాక్స్ 3 కంటే ఎక్కువ అయితే ఉండవు. అవి కూడా టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ అండ్ బేసిక్ టెక్నికల్ స్కిల్స్ మీద అసెస్మెంట్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. నేను ఇక్కడ సర్వీస్ బేస్డ్ ని తక్కువ చేయట్లేదు, బట్ ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ మీకు అంత ప్రెజర్ పెట్టదు, రైట్? వర్క్ లో అంత ప్రెజర్ పెట్టదు అండ్ ఇంటర్వ్యూలో కూడా అంత ప్రెజర్ అయితే పెట్టదు ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీతో పోల్చుకుంటే. బట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో చాలా హెఫ్టీ వర్క్ అనేది ఉంటుంది, చాలా లెర్నింగ్ కూడా. అంటే నేను నేర్చుకోను అంటే అవ్వదు, అక్కడ ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి, ఖచ్చితంగా నీకు ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ మానేస్తే ఆ వర్క్ కూడా నువ్వు చేసుకునేలా ఉండాలన్నమాట. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఏదైనా మేనేజ్ చేసేటట్టుగా ఉండాలి, చాలా తెలివిగా, చాలా ఎఫర్ట్స్ అనేది ఇస్తూ ఉండాలి. ప్రోడక్ట్ బేస్డ్ లో చాలా హెఫ్టీ వర్క్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టుగానే పే కూడా ఉంటుంది, రైట్? సో నేనేం చెప్తా అంటే ప్రోడక్ట్ బేస్డ్ లో ఫ్రెషర్స్, ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే ఫ్రెషర్స్ చూస్తున్నారో వాళ్ళు ప్రోడక్ట్ బేస్ డైరెక్ట్ గా వెళ్ళలేరు కాబట్టి ఏదైనా మంచి సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఫస్ట్ జాబ్ అయితే తెచ్చుకొని తర్వాత 2-3 years లో మంచిగా స్కిల్స్, మీ స్కిల్స్ పెంచుకోండి, ఓకేనా? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, మీ టెక్నికల్ స్కిల్స్ పెంచుకోండి, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ పెంచుకోండి, అన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఐటీ ఇండస్ట్రీలో అప్పుడు ప్రోడక్ట్ బేస్ కి స్విచ్ అవ్వండి. అప్పుడు మీకు లైక్ సడన్ గా ఒక 200 మినిమం 200 to 300% హైక్ అనేది అయితే చూస్తారు ప్రోడక్ట్ బేస్కి వెళ్తే. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఈ వీడియోస్ చూస్తున్నారో ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఈ ఇయర్ అయినా సరే కంప్లీట్ గా మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనకి, లైక్ లీడ్ కోడ్ కానీ హ్యాకర్ ర్యాంక్ కానీ. ఈ వెబ్సైట్స్ లో మీ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోండి, రైట్? అందులో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొట్టాలంటే డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది నేర్చుకొని అన్ని రకాల ప్రాబ్లమ్స్, ఈజీ ప్రాబ్లమ్స్, మీడియం ప్రాబ్లమ్స్, హార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ సాల్వ్ చేసి మిమ్మల్ని మీరు ఓకే నేను ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయగలను అనే ధైర్యం వచ్చినప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి అప్లై చేయడము స్టార్ట్ చేయండి. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ డైరెక్ట్ గా మీరు అప్లై చేసినా సరే మోస్ట్లీ ఇంటర్వ్యూ కాల్స్ రావు. కాబట్టి లింక్డ్ఇన్ లో మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని అక్కడ ఏ కంపెనీకి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర రిఫరల్ అడగండి. సో అలా అయితే ఈజీగా మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. రిఫరల్ ద్వారా అయితే ఈజీగా మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది, ఓకేనా? జాబ్ వస్తుందని చెప్పను. రిఫరల్ చాలా మంది ఏమనుకుంటారు అంటే రిఫరల్ ఇస్తే చాలు జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ రిఫరల్ అనేది జాబ్ కంప్లీట్ గా, రిఫరల్ ద్వారా జాబ్ ఏమో వచ్చేది, బట్ ఇంటర్వ్యూ కాల్ అయితే రావడానికి మాక్సిమం ఛాయిస్ అయితే ఉంటుంది. కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా బిల్డ్ చేసుకోండి. మీకు డ్రీమ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎంప్లాయీస్ అందరితో కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర రిఫరల్స్ అయితే తీసుకోవడము చాలా బెటర్ అన్నమాట, ఓకేనా? అండ్ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి మధ్య డిఫరెన్స్ అయితే ఈ టైంకి మీకు అర్థమైపోయే ఉంటుంది. అండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి.
నేనైతే దానికి ఆన్సర్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఐటీలో వర్క్ చేస్తున్నారో, చేయాలనుకుంటున్నారో, అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.